స్టార్ట్ చేసేయమంటారా? అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి సపోర్ట్ చేసిన నా మీడియా వారందరికీ ఫస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినందుకు మీరందరూ కూడా ఇన్ని రోజుల నుంచి నాకు సపోర్ట్ చేసి నాకు స్టాండ్ తీసుకొని నా గురించి అన్యాయాన్ని మీరు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసినందుకు నాకు ఫస్ట్ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేనేమీ పెద్ద ఇట్లా ప్రొఫెషనల్ ఏం కాదండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లా చేస్తుందో అదేవిధంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీ ముందుకి జరిగిన వాస్తవాల్ని మీ అందరి ముందు మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వస్తున్నందుకు ఇలాంటి రోజు ఒకటి నాకు వస్తుంది అని కూడా నేను అనుకోలేదు. ఇక్కడ రావడము, ఇలా అన్యాయం జరిగి ఇట్లా అందరి ముందు మాట్లాడడం కూడా ఒక ఆడపిల్లగా చాలా ఫస్ట్ బాధాకరంగా ఉంది నాకు. బట్ నేను ఇప్పుడు జరిగిన నాకు బాధలు, నాకు జరిగిన ప్రాబ్లమ్స్, అన్యాయం అన్నీ కూడా నేను ఎదుర్కొని గట్టిగా నిలబడి ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇది పెడుతున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆడపిల్ల కూడా అన్యాయం జరిగితే కుమిలిపోయి కూర్చో ప్రతి ఒక్క బయటకు వచ్చి మాట్లాడి ఇట్లాంటి వాళ్ళు అంటే ఇట్లాంటి ఫ్యామిలీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం బయటపడవచ్చు. ఖచ్చితంగా జరిగిన వాస్తవాలు ఏంటో కూడా అందరికీ తెలుస్తాయి. అయితే ముందుగా నా పేరు మేఘన. నేను మాజీ మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని. 1.5 year బ్యాక్ అంటే May 28, 2025 రోజున జోగి రాజీవ్తో నాకు వివాహం జరిగింది. ఇప్పుడు అందరు తండ్రులు ఎట్లా అయితే తన అమ్మాయి, తన కూతురు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎట్లయితే పెళ్లి చేశారో, మా డాడీ కూడా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి తన స్తోమతకి మించి కూడా నేను హ్యాపీగా ఉంటాను ఆ ఇంటికి వెళ్తే అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద నమ్మకంతో ఆ ఇంటికి నన్ను అప్పచెప్పాడు. కానీ ప్రతి ఆడపిల్లలాగానే నేను కూడా ఎన్నో ఆశలతో హ్యాపీగా ఉంటాను, ఒక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి ఎన్నో ఆశలతో నేను కూడా అడుగుపెట్టాను. కానీ అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా పెళ్ళి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్ళి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఉండదు, ఇది ఉండే పెళ్ళి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తనకు కూడా ఖచ్చితంగా కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి, పబ్లిక్ పర్సన్, అతను పబ్లిక్ నాయకుడు. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే.
మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో పెళ్లి చేశాడు? అండ్ నిన్న జరిగిన జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు, బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలని పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడనమాట. అది క్లియర్గా మీ అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అసలు నిన్న మాట్లాడిన దాంట్లో నాకు అది చాలా, అంటే అసలు నేను ఇవాళ వచ్చి మీ అందరి ముందుకు నేను మాట్లాడాలి, మీడియాలోకి రావాలి అని ఏ ఆడపిల్ల అనుకోదు. బట్ నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న జోగి రమేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు చాలా, అంటే చాలా బాధ కలిగింది. ఎందుకంటే అతను చేసిన అన్యాయము, వాళ్ళ ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలను పక్కన పెట్టి ఆయన సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఉన్న వాస్తవాలేంటో, ఉన్న విషయాలేంటో మీ అందరికీ నేను ముందుగానే ఎఫ్ఐఆర్లో క్లియర్గా పొందుపరిచాను. అవి 100కి 100% వాస్తవాలు. అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా నేను ప్రతి ఒక్కటి కోర్టు వారికి ప్లస్ పోలీస్ స్టేషన్లో నేను సమర్పించాను. తొందరలోనే ఆ విషయాలకు సంబంధించిన నిజాలు కూడా మీకు తెలుస్తాయి, బయటపడతాయి. బట్ ఏ కాన్ఫిడెన్స్తో నేను ఇచ్చానంటే, ఎప్పటికైనా న్యాయము ధర్మము అనేది కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా గెలుస్తుంది అని గట్టి నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకంతో నేను ముందుకెళ్ళాను. నేను ఇంకా కూడా ఎదుర్కొని ఖచ్చితంగా జయించిన తర్వాతనే నేను ఈ ఈ ఈ పోరాటాన్ని, ఈ న్యాయ పోరాటాన్ని ఆపుతాను, నాకు న్యాయం జరిగేంత వరకు. అయితే ఎవరైనా ఏం చేస్తారండి, నార్మల్గా పెళ్ళయి ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. ఫస్ట్ తగిలిన షాక్ ఏంటి అంటే, అబ్బాయికి రాజీవ్కి అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి, మాకైనా గొడవలు ఏంటి, ఆ విషయాలన్నిటినీ కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా నేను ముందుగా మా మమ్మీ డాడీ కంటే ముందుగా వాళ్ళే మా మమ్మీ డాడీ అనుకొని, వాళ్ళే నా తల్లి తండ్రి అనుకొని వాళ్ళకే చెప్పుకున్నాను నా కష్టాలన్నీ కూడా. ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇట్లా నాతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి. కానీ మమ్మల్ని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి ప్రాబ్లం ఏంటి అని అడగాల్సింది పోయి, మా అత్తగారు శకుంతల నాకు అదేంటి అదనపు కట్నం కోసము నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. మీరు ఖచ్చితంగా అది మొన్న బయటికి వచ్చిన ఆడియోలు వీడియోల ద్వారా చూసే ఉంటారు, నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారని. అయితే అవి కొన్ని మాత్రమే. ఇంకా కూడా నేను చేసిన ఒక్క విషయం ఏంటంటే, నాకు జరిగిన అన్యాయము, నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఖచ్చితంగా అతను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి. మాది అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, మాది కంప్లీట్గా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. మాకు పొలిటికల్కి బిజినెస్కి అసలు సంబంధం లేదు. సో నేను అదేవిధంగా మా అత్తమ్మ మామయ్యకి నాకున్న ప్రాబ్లమ్స్ని చెప్తే అది పక్కన పెట్టి, మీరు విన్నట్టు మొన్న ఆడియోలో ఇన్నోవా పెళ్ళైన కొత్తలోనే అండి, మాది May 28, 2025కి పెళ్ళైతే నెక్స్ట్ ఒక 1 monthలోనే ఆషాఢం రావడం జరిగింది. అయితే వెళ్ళే ముందే 1 weekలోనే నాకు ఫస్ట్ షాక్ రాజీవ్తో తగిలింది. దాని తర్వాత ఇప్పుడు అది వెళ్ళి వాళ్ళకి చెప్పితే, అదనపు కట్నము డబ్బులు తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, అతనికి ఇంకా మీరు విన్నట్టు నువ్వు అతనికి ఫీలింగ్స్ వస్తాయి
అనే అనే అనేలాంటి బాధాకరమైన విషయాలు మాట్లాడింది. ఒక ఆడదానిగా ఒక తల్లి స్థానంలో ఉండి అర్థం చేసుకుంటుందేమో, తనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అని అనుకున్నాను. బట్ అది కంప్లీట్గా ఆపోజిట్ అని చెప్పేసి నాకు పూర్తిగా అర్థమైపోయింది. అదే కాకుండా నాకు తగిలిన ఇంకొక షాక్ ఏంటంటే, నాకు పెళ్ళికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు కానీ హిందూ కార్యక్రమాలు కానీ, అంటే బయట పబ్లిక్లో మరి ఏం చేస్తున్నారు, ఏం పూజలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇవి ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే, సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. అవన్నిటిని నేను ఎఫ్ఐఆర్లో క్లియర్గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ కూడా నేను చెప్పిన దాంట్లో 100కి 100% ట్రూత్. అది ఆధారాలు కూడా ఇంకా కూడా దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం నేను ఎఫ్ఐఆర్లో ఉంచిన ప్రతి ఒక్క అక్షరానికి నాకు దానికి సరైన ఆధారాలు ఇంకా కూడా ఉన్నాయి. అవి కూడా మీకు అర్థమయ్యేటట్టు నా మీద ఫ్యూచర్లో తప్పుడు ప్రచారాలు, ఇదంతా ఏదో రాజకీయం కోసం చేస్తుంది అని చెప్పి డైవర్ట్ కాకుండా నా దగ్గర ఇంకా కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా మీకు తొందరలోనే సమయాన్ని బట్టి మీకు ఖచ్చితంగా వాటిని మేము తీసుకొద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇది ఫస్ట్ అయితే. సెకండ్ వాళ్ళదైతే ఇంకొకటి వచ్చి అసలు ఉన్న ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టేసి ఆమె శకుంతల గారు డబ్బులు తీసుకొని రండి, అతను మీరు ఏం వాల్యూ ఇచ్చారు, మీరు ఏం పెట్టారు, అసలు ఫస్ట్ వాడు బాగానే ఉంటాడు, మీరు ఫస్ట్ అసలు ఏం వాల్యూ ఇచ్చారు అది తీసుకొని రండి అని చెప్పేసి అన్ని రకాలుగా. అండ్ నేను ప్రతి ఒక్క రోజు అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా, నేను వాటిని అన్నిటినీ నేను ప్రతి ఒక్కదాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100కి 100% తప్పు. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd ఫ్లోర్లో ఒక పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె ఇంకా నువ్వు హిందువు, మీ దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదన్నమాట. నేను ఎప్పుడు కూడా వాళ్ళ దేవుళ్ళని అయితే నేను తప్పుపట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళకి, ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. నేను మీ దేవుడిని రెస్పెక్ట్ చేస్తాను, మీరు మా దేవుడిని కూడా అంతే రెస్పెక్ట్ చేయాలని చెప్పి నేను అనుకునేదాన్ని.
అయితే పెళ్ళైన తర్వాత కూడా వీటన్నిటినీ కూడా నేను ఎదుర్కోవడానికి కారణము, అన్నిటిని కూడా తట్టుకోవడానికి కారణం ఏంటంటే ఒక ఆడపిల్లగా ఇట్లా బయటికి రావాలి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర లో ఫోకస్ అవ్వాలి అని చెప్పి ఏ ఆడపిల్ల అనుకోవద్దు. మీకు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆడపిల్లలు ఉండే ఉంటారు. మీ ఆడపిల్లకి ఈ పరిస్థితి వస్తే ఖచ్చితంగా మీ ఆడపిల్లలని అయితే ఈ పరిస్థితి రావాలి, ఇలా వచ్చి బయటికి వచ్చి ఇట్లా ఫోకస్ అవ్వాలి, ఇట్లా అన్యాయం గురించి మాట్లాడాలి అని అయితే మీరు ఖచ్చితంగా అనుకోరు. ఫస్ట్ ఎవరైనా ఆ పరిస్థితి వరకు తెచ్చుకోరు. బట్ మేము అనుకోకుండా వాళ్ళ మీద నమ్మకంతో పెళ్లి చేసుకున్నందుకు మాకు ఈ పరిస్థితి మా డాడీకి, మా మమ్మీకి, మా కుటుంబం అందరికీ కూడా వచ్చింది. అయితే దీనికి ఖచ్చితంగా ఈ అన్నిటికీ కూడా మీ అందరు కూడా ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కల సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను. నిన్న జోగి రమేష్ గారు ఒక విషయం చెప్పారనమాట. అమ్మ మేఘనమ్మ, మీ అత్తగారు నిన్ను ఒక తల్లిలాగా చూసుకున్నారు, నేను ఒక కూతురులాగా భావించాను అని చెప్పారనమాట. మరి తల్లిలాగా నాకు గోరుముద్దలు తినిపించి ఉంటే ఈరోజు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చేది? ఆమె తినిపించింది నాకు గోరుముద్దల్లాగా లేవు, విషపు ముద్దలు. పెళ్ళికి ముందే అతని కొడుకు ప్రాబ్లం ఏంటో తెలిసి పెళ్లి తర్వాత చాలా ప్లాన్డ్గా దీన్ని ప్లాన్ చేసి నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి ఫస్ట్ నుంచే ఉంది, పెళ్ళికి ముందే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఉండదు. అది కామన్ పాయింట్. నేను ఖచ్చితంగా మళ్ళీ ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇంకొక క్లారిటీ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే, ఒక ఆడపిల్లగా 1.5 year నుంచి జోగి రమేష్ అండ్ వాళ్ళ కుటుంబం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇంకా కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ నాకు ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి అతనికి ఈ పెళ్ళి ఉండదని క్లియర్గా తెలుసు. అయినా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా కూడా దీన్ని ఎట్లా కంటిన్యూ చేద్దాము, ఇంకేం చేద్దామని అనుకుంటున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఒకవేళ న్యాయం చేసి ఉంటే మీ అందరి ముందు నేను కూర్చోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైము నిన్న ఇంకొక విషయము ఏంటంటే, వాళ్ళు చూపించినట్టుగా, జోగి రమేష్ గారు చూపించినట్టుగా ఒక వీడియో అయితే చూపించారు. ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారింటికి వాళ్ళు వెళ్ళారని చెప్పి, అది దొంగచాటుగా వీడియోలు తీసుకొని దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని, నువ్వు వెళ్ళావా అమ్మా అని అంటే అవును వెళ్ళాననే చెప్తాను. న్యాయం కోసం వెళ్ళాను, ఆయనే న్యాయం చేసి ఉంటే, ఆయనే సెట్ చేసి ఉంటే కరెక్ట్గా అన్యాయం చేయకుండా నాకు, నేను ఎందుకు వెళ్తాను? వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను, దానికి ముందు కూడా ఇంకొకసారి వెళ్ళాను. ఎందుకంటే నాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం కావాలి, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆ ప్లేస్లో వసంత కృష్ణ ప్రసాద్ కాకపోతే లోకల్గా ఆ ప్లేస్లో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ తమ్ముడు ఉన్నా వెళ్తాను, వాళ్ళ అన్నయ్య ఉన్నా వెళ్తాను, ఎవరున్నా వెళ్తాను. అదేవిధంగా ఆయన ఇంకా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి, అమ్మ ఇక్కడ ఆడపిల్లవి కాబట్టి నువ్వు ఇక్కడ ఎంతో మంది ఉంటారు, మనం ఇంటి దగ్గర కూర్చొని మనం మాట్లాడుకుందాము, దీన్ని నువ్వు వీలైనంత తొందరలో బయటపడాలమ్మా, నువ్వు ఇంకా ఈ కోర్టులు కేసులు అనుకుంటూ నీకు న్యాయం కావాలి అని చెప్పి ఇట్లా నువ్వు ఫైట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నువ్వు తొందరగా సెట్ చేసుకొని నువ్వు ఇంకొక లైఫ్ని స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి మమ్మల్ని సర్ది చెప్పడానికే చూశారు. అండ్ అట్ ద సేమ్ టైము అతని సొంత బాబాయ్ అయిన జోగి రమేష్ గారి సొంత బాబాయ్ అయిన వెంకటేశ్వర్లు గారిని కూడా ఆ రోజు మమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పిన రోజు ఆయనను కూడా పిలిపించారు, మాట్లాడారు.
పాప ఇంత ఇబ్బంది పడుతుంది, అమ్మాయి తప్పేం లేదు, చూడండి అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది, ఒకసారి మీరు ఏ రకంగా మరి ఇంటి పెద్దగా పిలిపించి మాట్లాడారు. ఆయన కూడా చెప్పింది ఏంటి, వెంకటేశ్వర్లు గారు కూడా, నాకు వాళ్ళతో సంబంధం లేదండి, వాళ్ళు నేను చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు, అమ్మాయికి అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది, కానీ నేను దీంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే నేను చెప్తే వినే స్థితిలో లేరు కాబట్టి ప్రొసీడ్ అవ్వమని చెప్పండి వాళ్ళని, ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయినా అమ్మాయికి న్యాయం జరగకపోవచ్చు అని చెప్పి వాళ్ళ సొంత బాబాయ్ వెంకటేశ్వర్లు గారే చెప్పారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దానికి ముందు మేము 22 జూన్ 2026కి మేము అంటే 24 జూలై 2026కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. బట్ 22 జూలై 2026 1 మంత్ ముందు మేము సిపి గారి దగ్గర ఇదే విషయాన్ని ఇదే ఎఫ్ఐఆర్ తీసుకొని కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిపి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ఆయన కూడా దానికి ఏవేవైతే సెక్షన్స్ ఉంటాయో నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూసి ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి సిపి గారికి దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. ఆ కన్వర్ట్ చేయడం నెక్స్ట్ రోజు వచ్చి ఎస్హెచ్ఓ దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 1 డే గ్యాప్లోనే మేము మాతో ఒక లాయర్ ఉన్నారు, మా లాయర్ ద్వారా మీడియేషన్ చేసి లేదు మీరు సిపి దగ్గర కంప్లైంట్ ఇప్పుడే ఫైల్ చేయకండి, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి, దీన్ని మనము లోపలే సామరస్యంగా సెట్ చేసుకుందాం అని చెప్పేసి మా లాయర్ ద్వారా మాకు ఒక ఒక ఏమంటారు ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. అదేంటంటే మనము సజ్జల గారి దగ్గర అసలు మేము అప్పుడు కూడా వెళ్దామని అనుకోలేదు. వాళ్ళు ఒకవేళ జోగి రమేష్ గారు మళ్ళీ పిలిచి మళ్ళీ మాట్లాడదామంటే మేము వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన మీద మాకు నమ్మకం లేదు. 1.5 year నుంచి నన్ను అన్ని రకాలుగా నా కుటుంబాన్ని పెళ్ళైన వారం రోజులకే ఇబ్బంది వచ్చింది అని చెప్పితే 1 year వరకు ఎక్స్టెండ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి ఎన్నోసార్లు మమ్మల్ని సెటిల్ చేద్దాము, సరే అయిపోయింది ఏదో అయిపోయింది మనం మాట్లాడుకుందామని చెప్తూనే పెద్ద మనుషులు లాయర్లని వాళ్ళందరినీ మధ్యలో పెట్టుకొని మాట్లాడతామని చెప్తూనే ఆయన ఈ 1 year గ్యాప్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము, అతనికి ఇంకొక 4 months జైలుకి వెళ్ళడం ఇదంతా జరిగింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము 1.5 year తర్వాత మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ కంప్లైంట్ సిపి గారికి ఇస్తే ఇచ్చిన వెంటనే అందరికీ తెలిసిన వెంటనే మీరు కంప్లైంట్ ఇవ్వద్దు, మీరు సజ్జల గారి దగ్గర రామకృష్ణ గారి దగ్గర మాట్లాడుకుందాము అని చెప్పితే, సరే సజ్జల రామకృష్ణ గారి దగ్గర అంటున్నారు కాబట్టి మాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది, ఒక పార్టీ హెడ్ కాబట్టి మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము. వాళ్ళు చెప్పినట్టే కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ రోజు ఆయన మీద గౌరవంతో ఒక పెద్దగా మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా సజ్జల గారి దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ జోగి రమేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ లాయర్ గారు, వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి సజ్జల గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. మేము మాట్లాడాము. అక్కడ కూడా సజ్జల గారు లేదమ్మా నువ్వు ఆడపిల్లవు కదా, మళ్ళీ కోర్టులు ఈ కేసులు అన్నీ వెళ్తే నీకేమొస్తుంది, అంత టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా మేము అక్కడ కూడా నేను ప్రతి ఒక్క వీడియో నాదేం తప్పు లేదండి, అయినా కూడా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు 1.5 year నుంచి, ఇంకా మేము విసిగిపోయాము అని చెప్తే నేనున్నానమ్మా, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది ఒకరోజు వాళ్ళందరినీ కూర్చొని. మరి ఆ విషయము నిన్న జోగి రమేష్ గారు ఎందుకు మెన్షన్ చేయలేదో నాకు తెలీదు. అది నేను అక్కడికి ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళాను, సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి, వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గర కూడా అదే విధంగా వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 2 daysలో దీన్ని మ్యూచువల్కి చేసుకుందాము, సరే అయిపోయింది ఏదో అయిపోయింది కూర్చుందాం మాట్లాడుకుందాం అని చెప్పారు. మేము వెయిట్ చేసాము, 2 days వెయిట్ చేసాము, 10 days వెయిట్ చేసాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 month వెయిట్ చేసాము. 1 month వెయిట్ చేసిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ జోగి రమేష్ గారు 1.5 year నుంచి మేము మ్యూచువల్కి వస్తాము, మేము సెట్ చేసుకుంటాము దీన్ని బయటికి రాకముందే అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో అదే పద్ధతిని వాళ్ళు సజ్జల గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు.
సో దాని తర్వాత నాకు అక్కడ కూడా న్యాయం దాని తర్వాత ఇంకొక విషయం కూడా చేశానండి. నేను జగన్ గారి ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు సజ్జల గారి దగ్గర అని చెప్పేసి అక్కడ కూడా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. బట్ మేము కలవలేకపోయాము. అక్కడ కూడా వెళ్ళేసి మాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పేసి చెప్పుకుందాం అనుకుని మాకు ఆ ఛాన్స్ రాలేదు. సరే ఇక్కడ న్యాయం జరగట్లేదు, ఎందుకంటే జోగి రమేష్ గారు చెప్పిన మాట మీద మళ్ళీ కూడా నిలబడట్లేదు, ఇంకా మాకు చేసేది ఏం లేక మేము మళ్ళీ కూడా 24th జూలై 2026 ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకొక విషయం, ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. పెళ్ళయింది నాకు 28 మే 2025. అయితే పెళ్ళైన 2 monthsకే నా మీద నల్ అండ్ వాయిడ్ కేసు రాజీవ్ వేయడం జరిగింది. దానికి అసలు అంటే వాళ్ళు నిన్న చెప్తున్నారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళు ఏవో అయినాయి అని చెప్పి. వాళ్ళు మనస్పర్ధలు వస్తే అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు నేను చేసిన తప్పేంటి? వాళ్ళు పెళ్ళైన 2 monthsకే అసలు నా మీద డైవర్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏముంది? మరి డైవర్స్ ఫైల్ చేస్తుంటే అది ఖచ్చితంగా వాళ్ళ తండ్రికి తెలియకుండా అయితే చేయరు కదా. వాళ్ళ తండ్రి హెల్ప్తోనే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల హెల్ప్తోనే 2 monthsకి డైవర్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏముంది నా మీద? నేను ఇంట్లో ఉండంగానే ఈ విషయం నీకు రీసెంట్గా అండ్ ఆ విషయం నాకు ఇప్పుడు అంటే మరి మీకు పెళ్ళైన మరి మీకు ఆగస్ట్ 2 ఇది ఏంటి పెళ్ళైన 2 monthsకే మీకు తెలిస్తే మరి ఇప్పుడు దాకా మీరు ఉండడానికి కారణం ఏంటి అని మీకు క్వశ్చన్ రావచ్చు. నాకు ఈ ఆగస్ట్లో నల్ అండ్ వాయిడ్ డైవర్స్ ఫైల్ చేశారనే విషయము నాకు రీసెంట్గా తెలిసింది. అది ఎప్పుడంటే 1 year అంటే వాళ్ళకి ఏంటంటే 2 monthsలో డైవర్స్ ఫైల్ చేసింది వాళ్ళ నా మీద. అది కోర్ట్ అనేది డిస్మిస్ చేసింది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు రాసిన అలిగేషన్స్ అనేది తప్పు కాబట్టి, నేను సరిపడా ఆధారాలు దానికి సూటబుల్ థింగ్స్ దాంట్లో లేవు కాబట్టి కోర్టే దాన్ని డిస్మిస్ చేసేసింది. కాబట్టి వాళ్ళు అంటే ఇది 1 year తర్వాతనే ఖచ్చితంగా వేయాలి అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. నల్ అండ్ వాయిడ్ అని అంటే అది 1 year లోపు వేసుకునే అదనమాట. దానికి తగ్గ ఆధారాలు లేవు కాబట్టి దాన్ని డిస్మిస్ చేసి 1 year తర్వాత వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ గ్యాప్లో వాళ్ళు కొన్ని అంటే 1 year డ్రాగ్ చేయాలి కదా. మరి ఈ 1 yearలో ఏం చేద్దాము అని చెప్పేసి 1 yearలో అన్ని సర్వరకాలుగా సర్వ విధాలుగా ఈ విషయం బయటికి రాకుండా అసలు విషయాలు దాచిపెట్టి వీళ్ళని ఎట్లా టైంపాస్ చేయాలి. ఎందుకంటే మొహం మీద వెంటనే మాకు మీ అమ్మాయి నచ్చలేదు, మాకు వద్దు అని చెప్పినారు అనుకోండి, మా తప్పైతే ఏం లేదు. మరి ఇంకేం రీజన్ చెప్పి వీళ్ళని వదిలించుకోవాలి? తప్పైతే 100కి 100% మా వైపే ఉంది, జోగి రమేష్ గారి వైపు రాజీవ్ వైపే ఉంది అని తెలిసి పెళ్లి చేశారు. మరి వీళ్ళని ఎట్లా డ్రాగ్ చేయాలి, దీన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఏం చేశారంటే అసలు విషయాలన్నీ కూడా మా మమ్మీ వాళ్ళు ఏంటి అసలు అమ్మాయికి సరిగ్గా ఉండట్లేదు, అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా కలిసి ఉండట్లేదు అని చెప్పి మా మమ్మీ వాళ్ళు క్వశ్చన్ చేశారు. వచ్చారు, అడిగారు. దానికి వాళ్ళ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సరే అండి మేము సెట్ చేస్తాము, మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అబ్బాయికి అని చెప్పేసి, కానీ మీ అమ్మాయి ఇక్కడ ఉంటే నామోషిగా ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పేసి నన్ను పెళ్ళైన స్టార్టింగ్లోనే నేను ఏదైతే చెప్పానో పెళ్ళైన 20 రోజులను ఫస్ట్ నన్ను అట్లా పంపించేశారు. నన్ను పంపించేసి ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను మధ్యలో ఒక చుట్టంలాగా ఒక 2 times వెళ్ళేసి వచ్చాను. దాంట్లో ఒకసారి ఏంటంటే ట్రీట్మెంట్ ఇంకెన్ని మంత్స్ పడుతుంది, ఎంత టైం వెయిట్ చేయాలి. మా మమ్మీ డాడీ కూడా కొత్తగా పెళ్ళైంది అమ్మాయికి, మరి 2 రోజులు మేము నా కూతుర్ని ఇంట్లో పెట్టుకొని మేము ఇట్లా బాధపడుతూ ఉండాలి, మేము కూడా ఎన్నో ఆశలతో మంచిగా ఉంటుందని చెప్పి పెళ్లి చేశాం కదా. నా కన్న కూతురుగా మా కూతుర్ని ఇట్లా అందరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి మా అమ్మాయి తప్పేముందో
పెళ్ళైన కొత్తలే ఎందుకు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టారనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి అసలు విషయం అంటే అప్పటికి మేము బయటికి చెప్పుకోలేదు. అన్ని మంత్స్ నన్ను పంపించిన తర్వాత కూడా కొన్ని మంత్స్ వరకు నేను మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పటి వరకు మా మమ్మీ డాడీ కూడా బయటకి ఎవరికి చెప్పుకోలేదు ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి. ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వెయిట్ చేసాము. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 4 months మీ అందరికీ తెలిసినట్టుగా అతను లిక్కర్ కేసు అనేది ఒక 3 to 4 months వేస్ట్ అయింది. ఒక 3 months వచ్చేసి లిక్కర్ కేసులో వాళ్ళు జైల్లో ఉండడం జరిగింది. వాళ్ళ తమ్ముడు రాము అండ్ రమేష్ గారు కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ 3 months తర్వాత ఇంకొక 1 month వచ్చేసి వాళ్ళు పాపము చాలా ఇబ్బంది పడ్డారు ఆ 3 monthsలో. కాబట్టి పరామర్శ కోసం జగన్ గారు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి పాపం వాళ్ళని పరామర్శించారు. బట్ దాని వెనక నాకెన్నో ఇబ్బందులు అయినాయి, అవి ఎవ్వరికీ తెలీదు. బట్ నన్ను కనీసము ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఆ సొంత నా అత్త మామ, నా ఆడపడుచు కానీ, వాళ్ళ నా భర్త కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, లేకపోతే ముందు నుంచి ఈ పెళ్ళికి ముందు నుంచి వాళ్ళ పెద్దలుగా ఉన్న వాళ్ళ కుటుంబ సైడ్ నుంచి పెద్దలుగా ఉన్న జోగి రాము, వాళ్ళ తమ్ముడు జోగి రాము కానీ, స్వామి కానీ, వీళ్ళందరూ ఎవ్వరు కూడా మరి ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి నన్ను పంపించేసిన తర్వాత నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళయింది 28th Mayన, ఎక్కడ కూడా నేను ఏ మీడియాలో ఏ వీడియోలో కూడా ఎక్కడ కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నన్ను పంపించేశారు. ట్రీట్మెంట్ అనే పేరుతో నన్ను పంపించేశారు అక్కడికి. అది రోజులు అని చెప్పి రోజులు కాస్త నెలలు కాస్త సంవత్సరం కాక సంవత్సరంన్నర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఏ రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నందుకు మాకు ఫోన్ చేసి ఎట్లా ఉన్నావమ్మా, ఏమున్నా, అసలు ఉన్నావా లేవా అని నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. జోగి రమేష్ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరు కానీ వాళ్ళ ఆనందాల్లో, వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళ రాజకీయాల్లో, వాళ్ళ సెలబ్రేషన్స్లో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. సో బట్ ఆ 1.5 year నుంచి నేను కానీ, మా డాడీ కానీ, మా మమ్మీ కానీ అతను పెట్టిన ఇబ్బందుల వల్ల ఎంతో మానసిక క్షోభకి గురైనాము. అది ఎన్నో రోజులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆశలతో నేను పెళ్లి చేసుకొని ఇట్లా అవుతే ఎందుకు ఇట్లా అయింది, అసలు నాకెందుకు ఇట్లా అయింది అని చెప్పి నన్ను నేనే క్వశ్చన్ చేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నేను గడపడం జరిగింది. సో అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, మరి నా తప్పేం లేకుండా నేను, నా కుటుంబం 1.5 year నుంచి ఎంతో మానసిక క్షోభగా పడ్డాము. లోపల ఎవరికి చెప్పుకోలేక అతను పెట్టిన ఇబ్బందులన్నీ కూడా, హింసని కూడా తట్టుకొని ఇక్కడ ధైర్యంగా మీ ముందు నిలబడ్డాను ఈరోజు. బట్ నిన్న ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అంటే మీరు మీడియా వారందరూ కూడా మీరు ఏది కూడా తప్పుగా ఏమీ ప్రచారం చేయలేదు. నేను FIRలో ఏదైతే పెట్టానో దాన్నే మీరు తెలియజేయడానికి ప్రయత్నించారు. అంటే అతని జోగి రమేష్ గారి తప్పుల్ని బయట పెడితేనే, అతను చేసిన నాకు పెట్టిన ప్రాబ్లమ్స్ని బయటపడితేనే, అతను అంత మానసిక క్షోభకి గురైతే, అనుభవించిన ఏ తప్పు లేకుండా ఆ శిక్షలన్నీ అనుభవించిన నాకు ఎంత మానసిక క్షోభ ఉండాలి. నేను 1.5 year నుంచి ఎంత నేను కానీ, నా కుటుంబం కానీ ఎంత సఫర్ అయి ఉండాలి. అది ఏ రోజైనా ఒక ఆడపిల్ల తండ్రి లాగా, నా కూతురులాగా అని జోగి రమేష్ గారు అన్నారు కాబట్టి ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించే ఉండుంటే నాకు ఖచ్చితంగా ఈరోజు నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు. నేను ఇట్లా అందరి ముందుకి వచ్చి చెప్పాల్సిన రోజు వచ్చేది కాదు. సో నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, మరి మనస్పర్ధలు వచ్చాయని ఏదో చెప్తున్నాడు, అసలు విషయాలు పక్కన పెట్టి. మరి వస్తే వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కుటుంబానికి మరి ఏం సర్ది చెప్పుకున్నాడు, సెట్ చేయడానికి ఏం ప్రయత్నాలు చేశాడు 1.5 year నుంచి?
అంటే వాళ్ళు దానికి అంటే అది నేను నా కొడుకుని ఎన్నో మాటలు చెప్పుకున్నాను, ఎన్నో చేసుకున్నాను, అతను సెట్ కాలేదు అని చెప్పి చెప్పొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అతను ఎట్లాంటి ప్రయత్నాలు చేయలేదు. మీరు చూసినట్టయితే అతని రాజకీయాలలో, అతని పనులలో ఆయన కంటిన్యూ అయిపోయినాడు. నా గురించి పట్టించుకోలేదు. పెళ్ళైన 2 నెలలకే డైవర్స్ చేసినారు. అది క్యాన్సిల్ అయిపోయే వరకు 1 year దాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టి వెయిట్ చేయించి డైవర్స్ ఫైల్ చేసినారు. అండ్ ఈ 1 year లోపు మా మమ్మీ డాడీని అంటే బెదిరింపులు జరిగినాయి. ఈ 1 year లోపు ఈ విషయాల్ని బయటికి తీసుకొని వస్తే ఏం జరుగుతుంది అనేది నాకు కూడా చెప్పారు. మీరు మాకు ఈ కేసులు, ఈ కోర్టులు ఇవేం పెద్ద కొత్త ఏం కాదు. మీ అమ్మాయే మహా అయితే 5-6 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మాది పోయిందేముంది, మా అబ్బాయి ఎట్లాగో ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అతనికి ముందు నుంచే లేదు. చేసుకోండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి మమ్మల్ని పూర్తిగా వదిలేయడం జరిగింది. ఇంకా మాకు ఇంకో వేరే ఆప్షన్ లేక ఇంకా అతని మీద నమ్మకం లేక మా మమ్మీ డాడీ కూడా సరే ఆడపిల్ల తల్లిదండ్రులుగా దీని లోపలే సెట్ చేసుకుందాం అన్ని రకాలుగా ప్రయత్నించిన జోగి రమేష్ గారు దానికి సహకరించకపోవడం వల్ల, అంటే అన్ని తప్పులుండి అన్ని మిస్టేక్స్ ఉన్న అతనే మరి కోర్టుకి కేసులకి వెళ్ళాలి ముందే దీన్ని లోపల సెట్ చేసుకోకుండా అమ్మాయికి ఇట్లాగా మోసం చేశాను, అన్యాయం చేశాను, దీన్ని సెట్ చేసుకోకుండా మరి వాళ్ళే అన్ని రకాలుగా నా మీద తప్పుడు అంటే అలిగేషన్స్తో డైవర్స్ కేసు మ్యూచువల్గా మాట్లాడుకుంటూనే నా మీద డైవర్స్ ఫైల్ చేయడం జరిగింది. సంవత్సరం అయిపోగానే సంవత్సరం అంటే అయిపోయిన ఒక వారం 10 రోజులలో మా మీద డైవర్స్ ఫైల్ చేయడం జరిగింది. దాంతో మాకు ఖచ్చితంగా ఆ రోజే మాకు ఆగస్టులో కూడా మా మీద కేసు డైవర్స్ ఆల్రెడీ ఫైల్ చేసినారని చెప్పి తెలిసింది. దాంతో మాకు పర్ఫెక్ట్ అండ్ క్లారిటీ వచ్చింది. ఇది ముందుకు వెళ్ళే విషయం కాదు. కేవలం సంవత్సరం అయిపోయేదాకా మమ్మల్ని వెయిట్ చేయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా డైవర్స్ ఫైల్ చేసి మమ్మల్ని అంటే ఆడపిల్ల తల్లిదండ్రుల్ని ఆ అమ్మాయే ఇంకా బయటికి వచ్చి 5-6 ఏళ్ళు తిరుగుతుంది బయట కోర్టుల చుట్టూ అని వాళ్ళే భయపడతారు అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా 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 అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ చేసిందే మోసంతో కూడిన పెళ్ళి, మోసంతో కూడిన ఆలోచనతో చేసిన పెళ్ళి. మళ్ళీ ఈ విషయంలో కూడా అట్లీస్ట్ ఆ అమ్మాయి ఆడపిల్ల, అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మళ్ళీ కూడా మాతో మ్యూచువల్గా మాట్లాడుకుంటూనే డైవర్స్ ఫైల్ చేసి ఇంకొక మోసం. ఇట్లా అంటే మేము ఎన్నని మేము తట్టుకుంటామండి. మోసం మీద మోసము ఇట్లా ఎన్నని తట్టుకుంటాము. అంటే ఆయన అనుకుంది ఏంటంటే ఈరోజు నేను ఇట్లా వచ్చి మీ అందరి ముందుకి ఉన్న వాస్తవాలని నిజాలని చెప్తానని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను కానీ నా కుటుంబం కానీ చాలా చిన్న చూపు ఆలోచన ఉండడం వల్ల ఆయన మమ్మల్ని అంత కేర్లెస్గా అన్ని తప్పులున్నా కూడా ఇట్లా ఇట్లా ఇలాంటి బిహేవియర్తో ఇట్లా మమ్మల్ని భయపెట్టాలని చెప్పి ప్రయత్నించాడు. అంటే మా మీద చిన్న చూప, అంటే ఆడపిల్ల జీవితము అని అంటే అంత చులకన భావం ఉంది ఆయనకి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలే ఆడపిల్లల, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళ, అంటే వాళ్ళు మాత్రం ప్రొటెక్టెడ్గా లోపలగా హాయిగా ఉండాలి. మేము మాత్రం ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పి కోర్టుల చుట్టూ లాయర్ల దగ్గరికి ఇట్లా ఈరోజు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మేము ముందుకు వచ్చి ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటివన్నీ నాకు కలగడానికి రీజన్ ఎవరు అంటే ఖచ్చితంగా 100కి 100% జోగి రమేష్ అండ్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్. జోగి రమేష్ని ఒక్కడనే బ్లేమ్ చేయట్లేదు నేను, జోగి రమేష్ గారిని ఒక్కడనే బ్లేమ్ చేయట్లేదు. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని వాళ్ళందరికీ ముందే తెలుసు ఖచ్చితంగా. దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన సంభాషణలు కూడా అతనికి పెళ్లికి ముందే ఈ విషయాలన్నీ తెలుసు వాళ్ళ పేరెంట్స్కి అనే సంభాషణలు కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలు కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ, ఎవిడెన్స్ కానీ నేను నా ఆడపిల్లగా నా సేఫ్టీ కోసం నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా అది అన్ని ఏఐ వీడియోలు అని చెప్పేసి
దాన్ని అంటే ఊరికే తీసేసినట్టు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇంకా కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ అనేది ఉంది నాకు. అంటే నేను పెట్టింది జస్ట్ ఒక 20% మాత్రమే. ఆ రోజు నాకు తెలీదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడే ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి. ఆ 20% ఎవిడెన్స్ మాత్రమే నేను ఫైల్ చేశాను, అదే బయటకు వచ్చింది. ఇంకా కూడా నా దగ్గర చాలా ప్రతి ఒక్క నేను ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది కూడా నేను ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు మీ అందరికీ చూపిస్తాను. అది కూడా నేను అది ఏఐ వీడియోలా లేకపోతే ఏ వీడియోలు అనేది మేము చూపించిన తర్వాత ఫారెన్సిక్కి పంపించి టెస్ట్ చేయించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అని దానికి కూడా మా దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అండ్ దానికి సంబంధించిన ఒరిజినల్ డివైజెస్ కూడా మేము సబ్మిట్ చేసి ప్రతి ఒక్కటి మేము లీగల్ పరంగా ముందుకెళ్తున్నాము. అండ్ ఈ ఇప్పటికైనా అట్లీస్ట్ జోగి రమేష్ గారు అండ్ శకుంతల గారు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి, ఒక ఆడపిల్లను పెట్టిన బాధ ఏంటి అనేది కొంచెం గుర్తించి నన్ను వీలైనంత తొందరలో మీ అందరి ద్వారా నేను తెలియజేసుకోవాలి. ఏమనుకుంటానంటే నాకు తొందరగా దీని నుంచి విముక్తి కలిగి నేను ఒక పీస్ఫుల్ లైఫ్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అది జోగి రమేష్ గారు సహకరించి నాకు విముక్తి కలిగించి ఇప్పటికైనా ఆయన పెట్టిన ఇబ్బందులను ఆపేసి విముక్తి కలిగిస్తే, అది అందరి సపోర్ట్తో. నాకు పెళ్ళికి వచ్చిన పెద్దలు కానీ వైఎస్ జగన్ గారు కానీ, ఇప్పుడు ఏంటి సజ్జల రామకృష్ణ గారు కూడా వచ్చారు, అండ్ ఇంకెవరు విడుదల రజనీ గారు, పెళ్ళికి వచ్చిన పెద్దలందరూ ఇట్లా అందరూ పెద్దల సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరి సపోర్ట్తో నాకు వీళ్ళని తొందరలో నాకు న్యాయం జరిగి దీంట్లో నుంచి విముక్తి మీ హెల్ప్తో కలిగించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము. జోగి రమేష్ నెక్స్ట్ అది ఇంకొక విషయం. జోగి రమేష్ గారు మమ్మల్ని న్యాయం అంటే నాకు వీలైనంత తొందరలో దీంట్లో నుంచి బయటపడేయడమే నాకు న్యాయం అండి. ఫస్ట్ దీంట్లో నుంచి జోగి రమేష్ గారు డైవర్స్ ఇచ్చి నాకు ఏ రకంగా విముక్తి, ఒక ఆడపిల్లగా నేను అన్యాయం చేశాను అని ఆయనకి ఏ రకంగా నాకు న్యాయం అనిపిస్తుందో ఆ రకమైన న్యాయమే నేను చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే దీంట్లో నుంచి విముక్తి కలిగి నాకు ఒక పీస్ఫుల్ లైఫ్ స్టార్ట్ చేయాలనేది నాకు న్యాయం. ఒక్క నిమిషం నేను చెప్తాను. అంటే ఇంకొక విషయం, రమేష్ గారు ఏనాడు కూడా మమ్మల్ని ఒక మనుషుల్లాగా, అంటే మేము పిల్లల్ని ఇచ్చిన వాళ్ళ ఇంటికి కనీసం ఒక వియ్యంకుడు వాళ్ళు వచ్చిరని చెప్పి మర్యాద కూడా మాకు ఉండదు. మా ముందేమో బావగారు రండి అనేది, మేము పోయిన అరే ఒరే అనేది. ఇదే అండి పద్ధతి. ఒక్కటండి, ఏనాడు కూడా మాకు జరిగిన అన్యాయం ప్రతి ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కోరుకునేది, ఇంత అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదు సార్. ఏ ఆడపిల్ల తండ్రి కూడా. ఎందుకంటే ప్రతి ఆడపిల్లని ప్రతి తల్లిదండ్రులు ఎంతో గార్భంగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె జీవితం మంచుకున్న చూస్తారు. నేను ఎంతో నమ్మకంగా జోగి రమేష్ ఫ్యామిలీకి నేను నా బిడ్డని, నాకు అందరూ ఆడపిల్లలండి, నాకు మగపిల్లలు లేరు. నేను సంపాదించిన యావదాస్తి నేను నా బిడ్డకే నేను ఇస్తానని చెప్పి, నా చిన్న బిడ్డకి నాకంటే ప్రేమ అతనికి ఎక్కువ ఇస్తానని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పిన అతనికి. కానీ పెళ్ళైనా కొద్ది రోజులకే ఇంకా తండి మొత్తం మొత్తం అమ్ముకొని రండి, కారు పెట్టండి, బంగారం పెట్టండి, ఇంకా పెట్టండి. కేజీ బంగారం పెట్టేవండి. ఎవరండి మా గౌడ్ కులంలో పెట్టేది? నేను గౌడ్నండి.
ఒరిజినల్ మేము ఇంత రాండి మా సూర్యాపేటలో. అంత వాళ్ళ దగ్గరే ఉంది. నేను వీళ్ళ గౌరవం చెప్తున్నా. నేను 10 సంవత్సరాలు తాళ్ళు కూడా ఎక్కిన. వ్యవసాయం చేసిన కుటుంబం మాది, వ్యాపారం చేసి పైకి వచ్చిన కుటుంబం మాది. ఈ రాజకీయాలు తెలియదు మాకు, కుట్రలు కుతంత్రాలు తెలియదు. మేము కేవలం పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి మీ చేతిలో పెట్టినామండి. పెట్టిన కొద్ది రోజుల నుంచే మాకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగి నా బిడ్డని ఈరోజు ఇంత ఘోరంగా దాని జీవితాన్ని నాశనం చేయమని చూస్తే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళకున్న ఆవేశం 14 నెలలు సార్, 14 నెలలు అండి. 14 నెలల నుంచి కూడా మేము ఏ రోజు కూడా ప్రశాంతంగా ఉన్న రోజు లేదు. రమేష్ గారు నిన్న ఒక నెల బాగా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఒక నెలకు 14 నెలలకు ఎంత తేడా ఉందండి? ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఖర్చు పెట్టుకొని ఈమె కంటే ముందు ఒక 5 నెలల ముందు ఈమె పెళ్లి చేసినండి. మళ్ళీ అయినా నాకు వెళ్ళదు, నాకు ఇబ్బంది అవుతుందన్నా కానీ నాకు బాగా ప్రెషర్ చేసి కాదు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ప్రెషర్ చేసి మళ్ళీ ఈమె పెళ్లికి ఏదో టైం దొరుకుతుంది అనుకున్నాం. ఒక 2-3 నెలలు టైం ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెట్టి మీ బాబుకు మీకు మీ ఫ్యామిలీకి ఉన్న అవన్నీ దాచిపెట్టి నా బిడ్డ జీవితాన్ని ఇలా ఈ విధంగా తయారు చేశారు. అందరూ గమనించాలండి, ప్రతి ఒక్కరు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, బయట ఉన్న తెలుగు వాళ్ళు, ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు, 2 రాష్ట్రాల 9 కోట్ల మంది ప్రజలు గమనించాలి సార్ ఈ విషయాన్ని. మా విధంలో ఏ విధంగా తప్పులేండి. మా దగ్గర న్యాయమే, మాకు న్యాయమే జరగాలి. భగవంతుడు ఎప్పుడు మాకు న్యాయం వైపు ఉంటాడు. న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. మాకు న్యాయం జరగాలి. ఇంకోటి అమ్మా సార్, ఇవన్నీ చెప్పాలని చాలా చెప్తున్నాం. ఇవి ఎట్లుందంటే సార్, ఇది ఒక దొంగ నరిచేట్టు ఉంది. వినండి బాగా సార్. తప్పు మాది కాదు సార్, తప్పు నేను నా బిడ్డని ఇచ్చినాం 14 నెలల నుంచి కూడా. అబ్బాయి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించి ఆ అబ్బాయి పరిస్థితి కొద్దిగా చక్కదిద్దుకుంటుంది, మీరు ఇంటికాడని చెప్పి ఇంటికి పంపించిన తర్వాత ఏనాడు కూడా అమ్మాయిని కానీ మమ్మల్ని పలకరించింది లేదు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో పంపించాం ఇంటికి. ఆ పంపించిన నెల రోజుల్లో కూడా నా బిడ్డని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి శ్రావణ మాసంలో ఉన్నది ఒక 20 రోజులు అక్కడ ఉంది, ఒక 20 రోజులు ఇక్కడ ఉన్నది. పెళ్లి కంటే ముందు, పెళ్లి ముందు కూడా మాకు, పెళ్లి తర్వాత కూడా మాకు ఎట్లాంటి వాళ్ళ కానించి లేదు. ఇంటికి పంపించి కూడా మాకు, ఇంటికి పంపించడానికి కానించి కూడా ఫోన్ల ద్వారా కూడా రాజీవ్ బెయిల్ కాల్స్ కూడా మీరు అనేది విన్నారు. వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి ఏమైందమ్మా, మీ బంగారం ఏమైంది, డబ్బులు ఏమైంది, మీరు రాండి తీసుకురండి అని చెప్పేసి మాకున్నే మొత్తం అమ్ముకొని రాండి అని చెప్పడం వరకు వాళ్ళు భావిస్తారు. ఈరోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా సంవత్సరం వరకు అండి మేము ఇక చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటా ఆయన జైలు పోయినాక ఆగినాం, అంతకుముందు ఆగినాం, అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తున్నది ఆగినాం. సంవత్సరం నుంచి కూడా, సంవత్సరం వరకు ఇంకా నెలకు 10 రోజులకు సంవత్సరం అయిపోయినా కూడా మా ఇంటికి వచ్చి అమ్మ నీకు న్యాయం చేస్తా అని చెప్పి చేతి మీద నెత్తి మీద చేపెట్టి చెప్పిన రోజులు ఉన్నాయి. సరే నమ్మినాం, పెద్ద మనిషి కదా నమ్మినాం. మాకు ఏ ఒక్క రోజు కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, వాళ్ళ మనసులో ఉన్నది ఇంకొకటి. మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వచ్చి మాకు న్యాయం జరగాలని చూస్తున్నాం. ఒకసారి సీఎం పాప చెప్పినట్టు కోర్టుకు పోతే ఇదే కేసు మేము సిపి గారికి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్ళిన మాట వాస్తవం. అది వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడి ఒక 4 రోజులు సెట్ చేసుకొని చెప్పారు. ఆ మాట వాస్తవమే. అది కాలేదు. ఫస్ట్ వైసీపీ మన వెల్లంపల్లి సింగ్ గారు చెప్పినాం, అది కాలేదు. ఎవరి దగ్గర తిరిగినా మాకున్న పెద్ద మనుషులు కానీ, మాకున్న లాయర్స్ కానీ, ఎవరినైనా సరే ఆయనకున్న పలుకుబడితోటి వాళ్ళని రాకుండా చేసి వాళ్ళకి ఇంత ఇస్తామని చెప్పేసి ఏ ఒక్కరిని కూడా రాకుండా చేసి మమ్మల్ని ఒంటరి చేసి కనీసం వీళ్ళు ఏం చేసుకుంటారు చేసుకోపోయిన ఉద్దేశంతో ఎంతో ధైర్యంగా అన్యాయం చేయడం జరిగింది. అమ్మ ఒకటి లాస్ట్ మొన్న కూడా తల్లి లాస్ట్ ఒకసారి మన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్ కూడా అతను కూడా అన్న మీరు అన్ని కేసులు అన్ని పెట్టకుండా మీ అందరూ మీరు కూర్చొని మాట్లాడని చెప్పేసి అట్లా కూడా 1 మంత్ ఈ రోజు వరకు కూడా ఇంకా వాళ్ళు టైం ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చినారు.
అవన్నీ కోర్టు ద్వారా చూసుకుంటుంది తల్లి. అన్ని ఏదన్నా కానీ మేము మాకు ఏదో నష్టపరం జరిగిందో అబద్ధాలండి. అవన్నీ కోర్టు బదిలో ఉన్నాయి. డబ్బుకి ఆశపడే వాళ్ళం మేము కాదు. చివరిగా అది చివరిగా మేము అమ్మాయికి కావాల్సింది న్యాయం. చివరిగా మేము లాస్ట్ కు మన ఎవరంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు వాళ్ళు పోయినాం. ఫస్ట్ వారి ఇంటికి వెళ్ళాం, వారి ఆఫీస్కి వెళ్ళాం, 3 సార్లు వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావుని పిలిపించి సార్ మీరు కొద్దిగా మీరని చెప్పండి సార్, రమేష్ గారికి చెప్పండి, పాపం అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఆమె భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, ఇవన్నీ కోర్టులు ఇవన్నీ పోతే చాలా ఇబ్బంది పడుతుంది అమ్మాయి, చెప్పండి సార్ అంటే అన్న మేము నా మాట విన్నాడు అతడు, మీరే న్యాయపరంగా పోతే పోండి అని చెప్పేసి అతను చెప్పినాడు. ఆ రోజు మా ముందే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి సిరన్న ఈ పాపది ఇట్లా ఇబ్బంది అవుతుంది సెట్ చేసుకొని చెప్పేసి అన్నాడు. ఇట్లా అనేక సార్లు కూడా మమ్మల్ని మాట్లాడుతున్నాం చెప్పేసి ఈరోజు మాకు ఈమె మీద కేసు ఫస్ట్ పెళ్ళైన 2 నెలలకే నల్లన్ పెట్టది ఆ కేసు వేసిండు. ఆ తర్వాత 1 year కాగానే ఇంకేదో కేసు వేసిండు. ఇప్పుడు డబ్బుల కోసమే అయి ఉంటే పెళ్ళైన వెంటనే ప్రాబ్లం వచ్చిన వెంటనే మేము అదే పనిలో ఉండేవాళ్ళం కదండి. 1.5 year నుంచి మేము ఎందుకు ఫైట్ చేస్తాము? ఒక ఆడపిల్ల అయితే ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడాలి, ఇట్లా బయటపడాలి అని చెప్పి ఏ తండ్రి ఏ తల్లి కూడా కోరుకోరు. ఖచ్చితంగా మేము న్యాయం కోసమనే మాకు విముక్తి కాదండి. పేరు వచ్చినప్పుడు ఏమంటారు, మాకు ఎందుకని రాజకీయాలు? ఒకసారి లోకేష్ అంటారు, ఒకసారి చంద్రబాబు నాయుడు అంటారు, చిరంజీవి అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు. మాకెందుకండి ఇవన్నీ కాదు. మేము ఏ రోజు కూడా అన్యాయం ఉందో అన్యాయానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం అందరినీ. మేము ఏ రోజు కూడా చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ మేము మాట్లాడడం కూడా జరగలేదండి. కానీ ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుందామని అనుకుంటున్నాను. ఇంత అన్యాయం ఏ బిడ్డకు జరగకూడదు. నా బిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నా బిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అవసరం అనుకుంటే రేపు ఇవాళ కానీ ఇంకెప్పుడైనా సరే జోగి రమేష్ గారి ఇంటి ముందు కూడా ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చొని 1 నెల కానీ 2 నెలలు కానీ 5 నెలలు కానీ వాళ్ళ ఇంటి ముందరనే కూర్చుంటాం. నా బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము అక్కడే కూర్చుంటాం. న్యాయం జరిగేంత పోరాటం చేస్తూ ఉంటామండి. ఇదైతే వాస్తవం. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేడుకునేది నా బిడ్డకు న్యాయం చేయండి. అయితే ఇంకొక విషయం ఏం చెప్దామని మంత్రి నారా లోకేష్ ఆఫీస్ మీ అంతకు మీరు వెళ్ళారా వసంత కృష్ణప్రసాద్ ఆఫీస్కి, లేకుంటే ఎమ్మెల్యేగా పిలిచారా? వసంత కృష్ణప్రసాద్ న్యాయం కోసం మేము వెళ్ళాం సొంతంగా 3 times వెళ్ళాం. 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఒకసారి ఆఫీస్కి వెళ్ళాం. ఆ వీడియోలు ఉంటే చెప్పుకోండి, ఆ వీడియోలు కూడా పెట్టమనండి. మా అంతటి మాకు న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం కోసం అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు నిన్న పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం వెళ్ళాము. ఖచ్చితంగా అంటే ముందు మరి ఎవరు ఎందుకు వీడియో పెట్టలేదో నాకు తెలీదు. దానికి ముందు కూడా మేము చెప్పినట్టు సజ్జల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళాము. అదే మీటింగ్లో వారి ఇంట్లోనే జరిగింది మీటింగ్ వచ్చేసి. అక్కడే మేము లాస్ట్ గేట్ ఫైనల్గా నేను ఏం చెప్దామని అనుకుంటున్నానంటే, ఇప్పుడు వరకు మీరు అనుకుంటున్నట్టు నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టు లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ నేను కలవలేదండి, మాట్లాడలేదు కూడా. బట్ మీ అందరి హెల్ప్తో ఈ మీడియా ద్వారాగా నేను అనుకుంటున్నాను లాస్ట్కి జోగి రమేష్ లోకేష్ గారిని చంద్రబాబు గారిని డాడీ ఒక్క నిమిషం ఆగు డాడీ ఒక్క నిమిషం నువ్వు చెప్పు. ఒక్క నిమిషం ఆగు డాడీ, నువ్వేం రెస్పాన్స్ ఇవ్వకు, ఒక్క నిమిషం చెప్పు. ఖచ్చితంగా ఎట్లాగో మా వెనుక వచ్చేసి స్పై అయితే చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చేస్తున్నాం అనేది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు కూడా ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటే చూపించమనండి. ఎందుకంటే మేము వెళ్ళలేదు, మేము ఎవరిని రీచ్ అవ్వలేదు, లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ. బట్ మీ మీడియా ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలనుకుంటున్నాను. వారి నుంచి కూడా మాకు సహకారాలు సపోర్ట్ అంది నాకు తొందరగా విముక్తి కలిగి దీంట్లో నుంచి నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే అండి.
పొలిటికల్గా చూసుకోవద్దని చెప్పి దయచేసి దీన్ని పొలిటికల్గా కన్వర్ట్ చేయొద్దు అని చెప్పి అది కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను. అలా నాకు చాలా బాధాకరంగా కూడా ఉంది అట్లా చేస్తున్నందుకు. ఎందుకంటే అతనికి కూడా తెలుసు పర్సనల్గా నేను ఎంత ఇబ్బంది పడ్డాను, అతను ఎంత ఇబ్బంది పెట్టాడు. అసలు వాస్తవాలను పక్కన పెట్టి దయచేసి అట్లాంటి కోణంలో పొలిటికల్ కోణంలోకి దీన్ని టర్న్ చేయకండి. ఎందుకంటే మాకు ఎట్లాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకొక అమ్మాయిని అలాగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అమ్మాయి నాలాగా ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు పడితే ఇట్లనే ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ నేను వాళ్ళకు ఒక ఆదర్శం అవ్వాలి తప్ప, అరే ఈ అమ్మాయి బయటికి వచ్చి వాయిస్ రేజ్ చేసింది కదా, ఈ అమ్మాయికి ఏం న్యాయం జరిగింది, ఏం జరిగింది, మన పరిస్థితి కూడా ఇట్లా అవుతుంది బయటికి వస్తే అని చెప్పి భయపడకుండా మనం బయటికి వచ్చి వాయిస్ రేజ్ చేస్తే ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు బయటపడి ఇబ్బంది పడుతున్న అమ్మాయిలందరికీ కూడా న్యాయం జరిగి వాళ్ళకి నేను ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ముందుగా ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి సపోర్ట్ చేసిన నా మీడియా వారందరికీ ఫస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినందుకు మీరందరూ కూడా ఇన్ని రోజుల నుంచి నాకు సపోర్ట్ చేసి నాకు స్టాండ్ తీసుకొని నా గురించి అన్యాయాన్ని మీరు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసినందుకు నాకు ఫస్ట్ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేనేమీ పెద్ద ఇట్లా ప్రొఫెషనల్ ఏం కాదండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లా చేస్తుందో అదేవిధంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీ ముందుకి జరిగిన అన్యాయాన్ని, జరిగిన వాస్తవాల్ని మీ అందరి ముందు మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వస్తున్నందుకు ఇలాంటి రోజు ఒకటి నాకు వస్తుంది అని కూడా నేను అనుకోలేదు. ఇక్కడ రావడము, ఇలా అన్యాయం జరిగి ఇట్లా అందరి ముందు మాట్లాడడం కూడా ఒక ఆడపిల్లగా చాలా ఫస్ట్ బాధాకరంగా ఉంది నాకు. బట్ నేను ఇప్పుడు జరిగిన నాకు బాధలు, నాకు జరిగిన ప్రాబ్లమ్స్, అన్యాయం అన్నీ కూడా నేను ఎదుర్కొని గట్టిగా నిలబడి ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇది పెడుతున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆడపిల్ల కూడా అన్యాయం జరిగితే కుమిలిపోయి కూర్చో ప్రతి ఒక్క బయటకు వచ్చి మాట్లాడి ఇట్లాంటి వాళ్ళు అంటే